జాబ్స్ గురించి కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదు. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ పెడితే అందులో 75% జాబ్స్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలన్నది జగన్ గారు ఒక తీర్మానంలో పెట్టారు. అంతేకాకుండా మొన్న ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో దాంట్లో కూడా సుమారు 11 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి, అలాగే తర్వాత జిందాల్ వాళ్ళు మరి కడపలో స్టీల్ ప్లాంట్ అవనండి, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పరంగా ఆ ఒక పక్క ఇవి జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇచ్చారన్నదో ఇది ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఒక 6 months 7 months నుంచి కూడా జరుగుతుంది. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ మా బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన దగ్గర నేను దగ్గరగా ఉంటాను కాబట్టి దీని గురించి అయితే చాలా డిస్కషన్స్ జరిగాయి. మంత్రి గారు కూడా అటు అధికారులతో మాట్లాడడం, ఈ టీచర్స్ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా మంత్రులు కూడా వచ్చి డిస్కస్ చేసినప్పుడు నేను కూడా ఉండేవాడిని. ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిస్కషన్ అప్పుడు 6 నెలలు 8 నెలల నుంచి కూడా నడుస్తుంది. ఇప్పుడుకిప్పుడు అనుకుని ఎన్నికల కోసం చేసేది ఏం కాదు ఇది. అలాగైతే చంద్రబాబు నాయుడు టైంలోనే ఏదైతే డిఎస్సి అన్నీ తీశారో ఆ ఉద్యోగాలన్నీ ఎవరు భర్తీ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారే భర్తీ చేశారు అవన్నీ కూడా. మరి అలాగని దాన్ని ఆఫ్ చేయడం గట్రా ఏం చేయలేదు కదా. అవన్నీ ఆ జాబ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు. అలాగే అయితే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ సుమారు 10,117 మందికి చేశారు. మొన్న ఒక స్కూల్ దగ్గర ఆగితే, కాలేజ్ దగ్గర ఆగితే ఆయన చాలా హ్యాపీగా చెప్తున్నారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు జీవితం ఇచ్చారండి, మాకు రెగ్యులరైజ్ చేశారు, సుమారు 10,117 మందికి ఇచ్చారండి అని. అలాగే అన్నీ కూడా ఏది కూడా ఎక్కడ ఆపకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి రాష్ట్రంలోని ప్రజల్ని ఏంటి, రైతన్నలు ఏంటి, మహిళలను ఏంటి, ఉద్యోగస్తులు ఏంటి, అందరినీ ఒకేసారి సాటిస్ఫై చేసేయాలి. అంచెలంచెలుగా